రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. శాంతియుతంగా ప్రజాభవన్ కు తరలివస్తున్న వేలాది మంది అన్నదాతలను అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసు రాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి తీరును తెలంగాణ సమాజం ఎండగడుతోంది. రైతులనే సోయి లేకుండా అరెస్టులకు పాల్పడటాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తే సర్కార్ ఇలా వ్యవహరించటమేంటని రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని హెచ్చరిస్తున్నారు. సర్కార్ తాటాకు చప్పలకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించే తీరుతామని సవాల్ విసురుతున్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలను తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రైతుల అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అని, వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలని సూచించారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు, అన్నదాతలపై ఇంతటి నిర్బంధం ఎందుకని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టారన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అరెస్ట్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ కూడా నిన్నటి నుంచి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో 3 దఫాలుగా కూడా కనీసం 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ పూర్తి స్థాయిలో మాఫీ చేయకపోగా ఆ రైతులపై ఇబ్బందులకు గురి చేస్తూ నానా తిప్పలు పడేలా కాంగ్రెస్ పార్టీ వివరించిన తీరు నిరసిస్తూ ఇవాళ రైతులంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తమ నిరసన గలాన్ని తెలిపేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో నిన్న ఏదైతే రైతులంతా కూడా వారికి వారు ఎలాంటి ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ లీడర్ కు కానీ సంబంధం లేకుండా వారికి వారు ఒక్కటై మేము ప్రగతి భవన్ దగ్గర మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం అని చెప్పేసి పిలుపునిచ్చుకున్నారు. వారికి వారే వారి సొంత ఖర్చులతో ఇవాళ హైదరాబాద్ రావడానికి పెద్ద ఎత్తున తెలిసిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పెద్ద ఎత్తున రైతులంతా కూడా
హౌస్ అరెస్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్ నిర్బంధించడం కావచ్చు, ఒక అప్రజామికంగా కొనసాగుతుంది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా వారి కుటుంబాలు, రైతుల కుటుంబాలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏంది అసలు ప్రజాపాలనలో రైతులకు కూడా ఇంత నిర్లజ్జగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇంత ఏమైనా వారు దొంగల, టెర్రరిస్టులా అని చెప్పేసి కూడా వారంతా కుటుంబాలంతా ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఉదయం ఎక్స్ వేదికగా నిన్న అర్ధరాత్రి జరుగుతున్న అరెస్టుల మీద స్పందించారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తామని చెప్పారు. ఎందుకు రైతులు ఇంత అని చెప్పేసి కూడా నిలదీశారు. ఒక పెట్టే రైతుని ఈ విధంగా అరిగోన పెడుతున్న కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలవక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. బేషరతుగా ఎవరినైతే రైతులను కావచ్చు, రైతు సంఘాల నాయకులు వాళ్ళ కుటుంబాల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్న విధంగా వివరిస్తున్న తీరును కూడా ఇవాళ తప్పుపట్టారు బీఆర్ఎస్ కేటీఆర్. బేషరతుగా 2 లక్షల లోపు రుణాలు ఏవైతున్నాయో వారందరికీ కూడా మాఫీ చేయాలి, మీరు ఇచ్చిన మాటనే కదా రైతులు సంబంధం లేక వారికి వారు సంఘటితమై వాళ్ళ ఒక గ్రూపులుగా ఒక ఏర్పడి వాళ్ళ చలో ప్రగతి భవన్ దగ్గర శాంతి నిర్ధారణ తెలిపేందుకు కూడా వారికి హక్కు లేదా వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఇంతటి అనిశ్చిత ధోరణి ఎందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులంతా కూడా అయితే వెళ్తారో ఎవరైతే ఆ రుణాలు మాఫీ లిస్టు ఉంటుందో ఆ లిస్టు ఆధారంగా వాళ్ళ పోలీసులు కూడా దండన బట్టి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు రుణాలు మాఫ్ చేయాలని చెప్పేసి చేయలేదని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్నారు. పోలీస్ స్టేషన్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వల్ల ప్రతి ఒక్క జిల్లాలో పెద్ద ఎత్తున అరెస్టులు చేసి అక్రమంగా వారిని పోలీస్ స్టేషన్ లో పెట్టడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మేము ఉగ్రవాదులమా, టెర్రరిస్టులమా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే కేటీఆర్ సైతం తీవ్రస్థాయిలో మండిపడి వారిని వెంటనే విడుదల చేయాలని కూడా చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్.